రోడ్ సైడ్ ఇక్కడ కత్తులు చెక్తో ఒక అన్నయ్య కనబడ్డాడు. వీళ్ళకి ఒక నెలకి ఎంత సంపాదన వస్తుందో ఒకసారి తెలుసుకుందామా. అన్న హాయ్ అన్న, మీ పేరు? శంకర్. ఇక్కడ మీ దగ్గర కత్తులు లో కాస్ట్ ఎంత, హై కాస్ట్ ఎంత? ఐ మీన్ చెక్కడం. నా దగ్గర అంటే 100 ఉంటాయి, 200 ఉంటాయి, 300 ఉంటాయి. కత్తులు అమ్ముతారు కూడా? అమ్ముతారు మొత్తం అమ్మేది కత్తెలు. ఓకే. చిన్న కత్తులకి ఎంత చార్జ్ చేస్తారు, పెద్ద కత్తులకి ఎంత చార్జ్ చేస్తారు? చాకుకి చిన్న కత్తికి 20 రూపీస్, పెద్ద కత్తికి 40 రూపీస్. ఈ మెటీరియల్ అంతా మీదేనా? మాదే మాదే. ఎంత పడింది మెటీరియల్? మెటల్ 15,000 పడింది. ఒక రోజుకి ఎంతవరకు సంపాదిస్తారన్న మామూలు? 1200-1500 సంపాదిస్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ చిన్న కత్తులు చెక్కడానికి 20 రూపాయలు, పెద్ద కత్తులు చెక్కడానికి అయితే 40 రూపాయలు చార్జ్ చేస్తాడంట అన్నయ్య. మనం యావరేజ్కి ఒక 30 రూపాయలు లెక్కేసుకుందాం. ఒక రోజుకి 40 నుంచి 60 కత్తుల వరకు చార్జ్ చేస్తూ ఉంటాడంట. మనం యావరేజ్కి ఒక 50 లెక్కేసుకుందాం. 30 రూపాయలు ఇంటూ 50 రూపాయలు అంటే 1500 రూపాయలు అవుతుంది ఒక రోజుకి. ఈ 1500 రూపాయలు మనం మంత్కి అంటే 30 డేస్ క్యాలిక్యులేట్ చేస్తే 45,000 రూపాయలు అవుతుంది. ఈ 45,000 రూపాయల నుంచి అన్నీ ఫుడ్ ఛార్జెస్, ట్రావెలింగ్ ఛార్జెస్, ఇంకేమైనా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే అవి తీసేసినా కూడా ఒక నెలకి సుమారుగా 20 నుంచి 30,000 వరకు మిగులుతాయంట. కత్తుల వ్యాపారం చేస్తూ కూడా కత్తిలా బతకచ్చు మాయా. ఇది వ్యాపారం.